స్వాగతం K5 టీవీ వార్తలు. అలాగే నా టీచర్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్లకు జరగబోతున్న ఎలక్షన్లలో కష్టపడ్డ ఎన్రోల్మెంట్ చేయడానికి ఓటర్స్ ఎన్రోల్మెంట్ చేయడంలో కష్టపడిన ప్రతి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తకు, సింపథైజర్స్, సపోర్టర్స్కు, ప్రతి వారికి, అలాగే ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, ఇన్ఛార్జ్లకు, మిగిలిన సహకరించిన ప్రెస్ వారికి అందరికీ ముందుగా నా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ జరగబోతున్న ఎలక్షన్లు మార్చిలో రాబోతున్నాయి. ఇవి కేవలం ఎమ్మెల్సీ ఎలక్షన్లని నెగ్లెక్ట్ చేసే పరిస్థితి లేదు. నెక్స్ట్ అంటే 24లో రాబోయే ఎన్నికలకు మన క్యాడర్లో ఉన్న ఉత్సాహాన్ని, మన పార్టీ ఇంతవరకు చేసిన పనులకు గాను మనం సపోర్ట్ చేస్తున్నామని చెప్పడానికి, అలాగే 3 రాజధానులు అయితేనే మన ఆంధ్ర రాష్ట్రం బాగుపడుతుందని మన నాయకుడు ఏదైతే చెప్తున్నారో దానికి సపోర్ట్ చేయడానికి మన రాయలసీమ కావచ్చు, ఉత్తరాంధ్ర కావచ్చు, మిగిలిన ప్రాంతాలన్నింటిలో ఎక్సెప్ట్ ఆ 29 విలేజ్లు తప్ప మిగిలిన అన్ని ప్రాంతాలు డెవలప్ కావాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఆ 29 విలేజ్లో కూడా చాలామంది సపోర్ట్ చేస్తున్నప్పటికీ కేవలం రాజధాని అనేది ఒకటే ఉండాలి, 3 రాజధానులు అనవసరం అని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పడం, మన నాయకుడు కాకుండా ప్రతి సామాన్యుడు కూడా గతంలో చెన్నైలో ఉన్నప్పుడు, అలాగే తెలంగాణ మన ఆంధ్ర రాష్ట్రం సపరేట్ అయినాక కర్నూలు నుంచి మళ్ళీ తెలంగాణకు షిఫ్ట్ చేయడం, అక్కడ మనం 40 సంవత్సరాల తర్వాత వాళ్ళు మనల్ని ఏం చేశారనే విషయం కూడా మనందరికీ తెలుసు. అలాంటి పరిస్థితి మరొక్కసారి ఉత్పన్నం కాకూడదు అనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు భవిష్యత్తులో ఈ రాష్ట్రం విడిపోకూడదు అనే ఉద్దేశంతో న్యాయ రాజధాని ఒకటి, అడ్మినిస్ట్రేషన్ రాజధాని అని ఒకటి, అలాగే చట్టాలు చేసే రాజధాని ఒకటి అని చెప్పి 3 రాజధానులు ఉండాలనే దృక్పథంతో ఈరోజు ముందుకు పోతున్నారు. కానీ తెలుగుదేశం వాళ్ళు కేవలం తమ పార్టీ వాళ్ళు, తమ క్యాడరు, తమకు సంబంధించిన ఆస్తులు పెంపొందించుకోవడానికి, కోట్లాది విలువలు పెరిగేలా చేసుకొని మిగిలిన రాష్ట్రాన్నంతా నాశనం చేయడానికి ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్న విషయం మనం అందరూ గమనిస్తున్నాం. ఈ ఎలక్షన్లు మనం ఎట్టి పరిస్థితుల్లోనూ 3 రాజధానులకు మద్దతుగా ఆంధ్రప్రదేశ్ మొత్తం అభివృద్ధి దిశగా అన్ని వర్గాల బాగు చేయడానికి చేస్తున్న మన ముఖ్యమంత్రి గారికి అండగా ఈ ఎలక్షన్లు జరగబోతున్నాయి. దోపిడీదారులకు, అంటే గతంలో దోపిడీ చేసి ఇదే యనమల రామకృష్ణ గారు 100 కోట్ల కంటే ఎక్కువ లేవు, మీరు ఎలా నడుపుతారు ఈ ప్రభుత్వాన్ని అని ప్రశ్నించిన నాయకుడు ఈరోజు వాళ్ళే ఆశ్చర్యపోయేలా ఉన్న దాంట్లో తక్కువగా అప్పులు చేస్తూ వాటిని సద్వినియోగం చేస్తూ ప్రజానీకం కోసం పాటుపడుతున్న జగన్మోహన్ రెడ్డి గారికి మనం మద్దతు తెలిపేదానికి ఇది ఒక మంచి అవకాశం. కాబట్టి ఇన్ని వాటికి దుర్మార్గులకు, ధర్మాత్మునికి, అంటే అభివృద్ధి కోరుకునే వారికి జరుగుతున్న పోరాటం ఇది. కాబట్టి స్వార్థ పనులకు జరుగుతున్న యుద్ధం ఇది. దీంట్లో మనం అందరూ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇప్పుడు జరగబోయే ఎలక్షన్లో మన రాయలసీమలో గ్రాడ్యుయేట్స్ తరఫున రవీంద్రారెడ్డి గారు, అలాగే టీచర్స్ దాంట్లో రామచంద్ర రెడ్డి గారు, మన
పోటీ చేస్తున్నారు. వారికి మన పార్టీ మద్దతు ఇవ్వడం జరిగింది. దాంట్లో ఈరోజు పోస్టరు రిలీజ్ చేయడం జరుగుతుంది. రవీంద్రారెడ్డికి మద్దతుగా అందరినీ సపోర్ట్ చేయాల్సిందిగా తెలియజేయడానికి, దీనికి ఉన్న ప్రాముఖ్యతను తెలియజేయడానికి కూడా ఈ పోస్టర్ రిలీజ్ చేయడం జరుగుతున్నది. కాబట్టి ఇట్టి పరిస్థితుల్లోనూ మనము ధర్మాన్ని కాపాడుకోవడానికి, న్యాయాన్ని కాపాడుకోవడానికి, దుర్మార్గుల నుండి మన రాష్ట్రాన్ని రక్షించుకోవడానికి, అన్ని ప్రాంతాల అభివృద్ధి చెందడానికి, అట్టడుగు స్థాయిలో ఉన్న మధ్యతరగతి కుటుంబీకులకు విద్యను అభ్యసించి పై స్థితికి రావాలని కోరుకునే నాయకుడికి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అన్ని రకాలుగా వెనుకబడిన వారు సమాజంలో పైకి రావాలనే తపనతో ముందుకు పోతున్న మన ముఖ్యమంత్రి గారికి మద్దతు తెలియజేయాలని కోరుతూనే ఈ పోస్టర్లు రిలీజ్ చేస్తున్నాము. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఎలక్షన్లలో ప్రతి వారు మన ప్రాంతాన్ని కాపాడుకోవడానికన్నా పార్టీలకు అతీతంగా, తెలుగుదేశం వారు కావచ్చు, కమ్యూనిస్టులు కావచ్చు, మిగిలిన బీజేపీ వాళ్ళు కావచ్చు, మిగిలిన సంఘాల వారు కావచ్చు, వివిధ రకాలైన యూనియన్లు ఉన్నాయి, వీళ్ళందరూ కూడా మన పిల్లల భవిష్యత్తు కోసం, మన ప్రాంత అభివృద్ధి కోసం, మనల్ని కాపాడుకోవడానికి కోసం ఎట్టి పరిస్థితుల్లోనూ మద్దతు ఇవ్వాల్సిందిగా మరొకసారి కోరుతూ, ఈ క్యాలెండరు మన పైలా నరసింహయ్య గారి ఆధ్వర్యంలోనూ, అలాగే రవీంద్రారెడ్డి గారి క్యాండిడేట్ ఆధ్వర్యంలోనూ, మన రాజగోపాల్ దీని పేరు నాటక అకాడమీ చైర్మన్ గారి సమక్షంలోనూ, జిల్లా అధ్యక్షుడు విశ్వ గారి ఆధ్వర్యంలోనూ ఇంకా చాలామంది ఎన్నుకున్నారు. వీరందరి ఆధ్వర్యంలోనూ పార్టీ తరఫున, వీళ్ళందరి తరఫున, మేధావుల తరఫున, మేధావులంటే మనకు అభివృద్ధి కావాలని కోరుకునే వారందరి తరఫున ఈరోజు ఈ పోస్టర్ రిలీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి దయచేసి మీ అందరి కూడా కృషి చేసి రవీంద్రారెడ్డి గారి విజయానికి, రామచంద్రారెడ్డి గారి విజయానికి తోడ్పాట్లు అందించి, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న మంచి పనులకు మనం మద్దతు తెలపడానికి ఇది ఎంతో ఉపయోగపడే విషయం. కాబట్టి మీ అందరి సహకారం కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఇప్పుడు పోస్టర్ రిలీజ్ చేయడం. మన వైఎస్ఆర్సీపీ పార్టీ బలపరుస్తున్నటువంటి పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ అభ్యర్థి వెన్నపూస రవీంద్రారెడ్డి, మరి అదేవిధంగా టీచర్స్ సంబంధించి పోటీ చేస్తున్న రామచంద్రారెడ్డి గారి వారిని బలపరచడం గురించి ఈరోజు పోస్టర్స్ రిలీజ్ చేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా ఇంతవరకు ఒక ప్రక్రియ, ఒక అధ్యాయం ముగిసింది. అంటే ఓటర్స్ నమోదు ప్రక్రియ ముగిసిపోయింది. మరి ఈ ఓటర్స్ నమోదు ప్రక్రియకు మరి భారీ ఎత్తులో చేసినటువంటి, సహకరించినటువంటి మన వైఎస్ఆర్సీపీ శ్రేణులకు, ముఖ్యంగా ఎమ్మెల్యేలకు, ఇన్ఛార్జీలకు, ఎంపీలకు, మరి ఇతరులందరికీ పేరు పేరున కృతజ్ఞతాబంధాలు తెలియజేస్తూ ఉన్నాం. మొట్టమొదటగా మరి మిత్రులారా, రాబోయే కాలంలో ఈ ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకమైనటివి, ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు. ఎందుకంటే ఈ 3.5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఏదైతే ఉందో దానికి ఈ ఎన్నికలు అద్దం పడతాయి. ఎందుకంటే ఈ 3.5 సంవత్సరాల కాలంలో అనేక సంక్షేమ పథకాలు, మరి నవరత్నాలలో చెప్పినవే కాకుండా చెప్పనివి కూడా
నెరవేర్చాడు సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి అంతేకాకుండా బడుగు బలహీన వర్గాలకు అందరికీ కూడా వారందరినీ ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అన్ని విధాలుగా సమాజంలో ఉన్నత స్థాయికి తీసుకొని వచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి అలాంటి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుచుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా ఈ ఎన్నికలు రకంగా చెప్పాలంటే సెమీఫైనల్ లాంటివి. మరి మిత్రులారా, ఈ సచివాలయానికి సంబంధించిన ఉద్యోగస్తులు అయితేనేమి, మరి వాలంటీర్లు అయితేనేమి, మరి టీచర్స్ అయితేనేమి, ఈ పట్టభద్రులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా మరి వెన్నపూస రవీంద్రారెడ్డి గారి అభ్యర్థిత్వాన్ని బలపరచాలని కోరుతా ఉన్నాం. ఎందుకంటే వెన్నపూస రవీంద్రారెడ్డి ఈ పట్టభద్రుల సమస్యలను ఖచ్చితంగా అసెంబ్లీలో, అదే ఎమ్మెల్సీ సంబంధించి అసెంబ్లీలో కూడా గలమెత్తి ఖచ్చితంగా సమస్యలను తీసుకోవాలి సత్తా ఉన్నవాడు. మరి ప్రజా సమస్యలు అయితేనేమి, ఈ పట్టభద్రుల సమస్యలు అయితేనేమి క్షుణ్ణంగా తెలిసినవాడు. అంతేకాకుండా ఎక్కువగా రాజకీయ అనుభవం ఉన్నవాడు. వాళ్ళ నాయనగారు కూడా గతంలో ఇప్పుడు ఉన్నారు, ప్రజెంట్ ఎమ్మెల్సీగా ఉన్నారు. మళ్ళీ ఆయన దగ్గర ఎంతో అపారమైన అనుభవం తీసుకున్నాడు. చాలా ఉన్నతమైన వ్యక్తిత్వం కలవాడు వెన్నపూస రవీంద్రారెడ్డి. మరి అలాంటి వ్యక్తిని గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నా. మరి అదేవిధంగా ఈ టీచర్స్ నియోజకవర్గం సంబంధించి రామచంద్రారెడ్డి గారిని కూడా బలపరిచి గెలిపించుకోవాల్సిందిగా వైఎస్ఆర్సీపీ శ్రేణులను, మరి ఎమ్మెల్యేలను, ఎంపీలను, తటస్థులను అన్ని విధాలుగా పార్టీలకు అతీతంగా కూడా మద్దతు తెలిపి గెలిపించుకోవాల్సినట్టుగా నేను కోరుతా ఉన్నాను. అందరికీ నమస్కారం. ఈ యొక్క ఎన్నికలకు సంబంధించి ఎన్రోల్మెంట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మా పార్టీ తరఫున నన్ను అభ్యర్థిగా మా శివరాం రెడ్డి అన్నని అనంతపురం జిల్లా, పూర్వపు జిల్లా, ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఎన్నికల ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది. అన్న నేతృత్వంలో అన్ని నియోజకవర్గాల్లో కూడా మేము పెద్ద ఎత్తున సమావేశాలు ఏర్పాటు చేసుకుంటూ కార్యకర్తలందరినీ కూడా ప్రేరణ కలిగిస్తూ ఇక ఎన్రోల్మెంట్ యొక్క ఆవశ్యకతను తెలియజేసుకుంటూ ముందుకు వెళ్ళడం జరిగింది. అన్ని నియోజకవర్గాలు ఈ జిల్లాలో దాదాపు 89,000 చిల్లర ఎన్రోల్మెంట్ను దిగ్విజయంగా చేయడం జరిగింది. అదేవిధంగా ఎన్రోల్మెంట్ ఫస్ట్ ఫేజ్లో, తర్వాత సెకండ్ ఫేజ్లో కూడా ఎన్రోల్మెంట్ అయిపోయింది. ఎన్రోల్మెంట్కు సహకరించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పైలా నరసింహయ్య గారికి, అదేవిధంగా శాసనసభ్యులు అందరికీ కూడా పేరు పేరున, అదేవిధంగా ఇన్ఛార్జులకు, అదేవిధంగా గౌరవ పార్లమెంటు సభ్యులకు, అదేవిధంగా మున్సిపల్ చైర్మన్లకు, ఎంపీపీలకు, జెడ్పీటీసీలకు, ఎంపీటీసీలకు, సర్పంచులకు, నాతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఎన్రోల్మెంట్లో కార్పొరేటర్లకు, మేయర్లకు అందరికీ కూడా ఈ సందర్భంగా పేరు పేరున శిరస్సు వంచి అందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, నాతోటి కార్యకర్తలందరికీ కూడా, సింపథైజర్లకు, అభిమానులందరికీ కూడా శిరస్సు వంచి పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. రెండో అంకం, ఇంకా ఎన్రోల్మెంట్ ముగిసిన తర్వాత ఎన్నికల ప్రచారానికి పెద్ద ఎత్తున శ్రీకారం చుట్టడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు పోస్టర్లు రిలీజ్ కూడా చేయడం జరుగుతుంది. జిల్లా అధ్యక్షులు, అదేవిధంగా మా ఎన్నికల పరిశీలకులైనటువంటి శివరామన్న ఆధ్వర్యంలో ఈరోజు పోస్టర్లు రిలీజ్ చేస్తే దాన్ని గ్రామ స్థాయి వరకు, మండల స్థాయి అన్ని చోట్ల కూడా పాంప్లెట్లు, అదేవిధంగా పోస్టర్లు, అదేవిధంగా ఫ్లెక్సీలతో ప్రజలందరినీ కూడా చైతన్యం, ఓటర్లందరినీ కూడా చైతన్యం జాగృతి చేసేటువంటి కార్యక్రమం శ్రీకారం చుట్టడం జరిగింది. ఎందుకంటే గతంలో బాబు వస్తే జాబ్ వస్తుందని ఎక్కడ కూడా ఒక నోటిఫికేషన్ కానీ ఒక ఉద్యోగం కానీ ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. కానీ జగనన్న వచ్చిన తర్వాత సచివాలయాలకు 132,000 ఉద్యోగాలు కల్పన చేయడం జరిగింది. 4 లక్షల చిల్లర వాలంటీర్ల పేరుతో అందరి యువతీ యువకులందరికీ కూడా ఒక సేవా పరమార్థం అని చెప్పి సన్మార్గం వైపు నడిపిస్తూ వాళ్ళందరికీ కూడా ప్రతి వాలంటీర్కి కూడా 5,000 రూపాయలు గౌరవవేతనం ఇస్తూ వాళ్ళందరిలో కూడా సేవా దృక్పథాన్ని పెంపొందిస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాం. అదేవిధంగా జ్యుడిషియల్ డిపార్ట్మెంట్లో 3,000 చిల్లర, అదేవిధంగా మెడికల్ అండ్ హెల్త్లో అసలు ఒక్క ఉద్యోగం కూడా వేకెన్సీ లేకోకుండా శాచ్యురేషన్ వచ్చేటట్టుగా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాల కల్పన, అదేవిధంగా రీసెంట్గా పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రంలో బైఫర్గేట్ అయిన తర్వాత అతి ఎక్కువ రిక్రూట్మెంట్ ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలో రిలీజ్ అయినటువంటి పోలీస్ రిక్రూట్మెంట్.
దాంట్లో కూడా మొన్న పార్నపల్లికి వచ్చినప్పుడు సార్ ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వండి సార్ అంటే దాని మీద కూడా ఎగ్జామిన్ చేయండి అన్న ధనుంజయన అని చెప్పి రిప్రజెంటేషన్ కూడా నేను తీసుకోవడం జరిగింది. నిన్ననే అదృష్టవశాత్తు ఇంకా ఎవరైనా మిగిలిపోకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఏజ్ రిలాక్సేషన్ 2 ఏళ్ళు ఏజ్ రిలాక్సేషన్ కల్పిస్తూ మొత్తం నిరుద్యోగులందరూ కూడా అప్లై చేసుకోండి అని చెప్పి ఒక పెద్ద దృక్పథం, అంటే ఒక మానవతా దృక్పథంతో గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వెళ్తాడం జరుగుతుంది. అదేవిధంగా మొన్న కాంట్రాక్ట్ లెక్చరర్స్ అందరికి కూడా సార్ 60 years ఉంది 62 చేయండి సార్ అంటే 2 days బ్యాక్ ఆ యొక్క జీవోను కూడా రిలీజ్ చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా మున్సిపల్ హెచ్ఎంస్కు DDO ఫెసిలిటీని కూడా చాలా సుదీర్ఘమైనటువంటి పోరాటం చేస్తే కూడా పట్టించుకున్నటువంటి గత ప్రభుత్వాలు జగనన్న వచ్చిన తర్వాత DDO సౌకర్యం కూడా అంటే శాలరీ డ్రాయింగ్ ఫెసిలిటీని కూడా ఆల్ హెచ్ఎంస్ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళు గతంలో MBఓల దగ్గరికి వెళ్ళి తిరిగి జీతాలు డ్రాయింగ్ పెట్టించుకునేటువంటి సౌలభ్యం. అట్లా కాకుండా అదేవిధంగా ఎయిడెడ్ టీచర్లందరికీ కూడా ప్రభుత్వంలోకి తీసుకొచ్చి వాళ్ళని కూడా 60 నుంచి 62 62 years కల్పించినటువంటి మానవత్వం ఉన్నటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం. ఇట్లా అనేక రకాలైనటువంటి ఇష్యూస్ ఈరోజు ప్రభుత్వం దగ్గరికి నిజంగానే మేము మాలాంటి వాళ్ళు తీసుకువెళ్తా ఉంటే రండి వెల్కమ్ రండి చేద్దామని చెప్పి ఒక ఆహ్వానించి అన్నీ కూడా సమస్యలన్నీ కూడా పరిష్కారం దిశగా ఈ ప్రభుత్వం పోతాం. గతంలో మనం చూసాం ఈ రాయలసీమ ప్రాంతానికి ఉన్నటువంటి కూడా రాష్ట్రం బైఫర్గేట్ అయితే అనంతపురం జిల్లా కరువు జిల్లా ఎయిమ్స్ ఇస్తే కేంద్ర ప్రభుత్వం సాక్షాత్తు పార్లమెంటులో ఈ యొక్క జిల్లాకి ఎయిమ్స్ని ప్రకటిస్తే ఈ యొక్క దౌర్భాగ్యం. ఈ జిల్లాలో 13 మంది తెలుగుదేశం పార్టీకి శాసనసభ్యులు ఉంటే ఈ ప్రాంతానికి వచ్చినటువంటి ఎయిమ్స్ని గుంటూరు తీసుకుపోయినారు. గుంటూరు ఎప్పుడైనా అట్లో ఇట్లో పోయేటప్పుడు కానీ ఎయిమ్స్ని చూస్తే కడుపు తరుక్కుపోతారు. ఈరోజు సెంట్రల్ యూనివర్సిటీ మనకి ఇచ్చినారు, ఎయిమ్స్ను గుంటూరుకి తీసుకుపోయాను. సెంట్రల్ యూనివర్సిటీకి ఫండ్స్ లేవు, కాంపౌండ్ కట్టే నాదులు లేడు. కంప చెట్లు మనం సేనలకు కల్లాలు వేసుకున్నట్లుగా కంప చెట్లు కొట్టి కళ్ళు వేసినారు. ₹1 గ్రాంట్ లేదు. ఈరోజు చిరంజీవి రెడ్డి కాలేజీలో ఆ పార్టీ నాయకునికి సంబంధించిన కాలేజీలకు రెంటెడ్గా ఆ బిల్డింగ్ తీసుకుపోయేటువంటి పరిస్థితి. భవిష్యత్తులో కూడా ఆ కాలేజ్ ఉంటుందో లేదో, ఆ యూనివర్సిటీ ఉంటుందో లేదో ఆ భగవంతునికి ఎరుక. అంటే ఈ ప్రాంతానికి కేంద్ర ప్రభుత్వం ఏదైనా మంచి చేయాలనేటువంటి ఆలోచనతో ఇచ్చినటువంటివి కూడా తీసుకువెళ్ళేటువంటి ప్రయత్నం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వద్దు నష్టపోతా ఉంది రాయలసీమ ప్రాంతం, నేను హైకోర్టు ఇస్తా నేను తెస్తా అని చెప్పి ప్రకటించాడు. హైకోర్టును కూడా ఈరోజు మోకాలడ్డేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. హైకోర్టును కూడా ఈరోజు అమరావతిలోనే పెట్టాలా అని చెప్పి తెలుగుదేశం పార్టీ మా నినాదం అంటాడు. గతంలో ఇదే తెలుగుదేశం పార్టీ ఎన్నికలకు ముందు 2019 ఎన్నికలకు ముందు మీరు ఏ యూట్యూబ్ కట్టండి, ఏ పేపర్ తిరిగేయండి, గతంలో రాయలసీమకు మేము హైకోర్టు ఇవ్వడానికి మాకు ఏ అభ్యంతరం లేదు, ముందు తెలుగుదేశం పార్టీ ఉంటుందని చెప్పి ప్రకటించినటువంటి తెలుగుదేశం, హైకోర్టుని ఇవ్వడానికి మాకు అభ్యంతరం లేదని ప్రకటించినటువంటి బీజేపీ ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి హైకోర్టును తెస్తాను అని ముఖ్యమంత్రి అంటా ఉంటే కనీసం మద్దతు ఇవ్వకపోతే మన అడ్డం చెప్పొద్దండి అని చెప్పి లాస్ట్కి ఈ ప్రాంత ప్రజలు అడకదినేటువంటి పరిస్థితికి దిగజారిచ్చేటువంటి పరిస్థితికి ఈరోజు ఇక పార్టీలు ఈరోజు శ్రీకారం చుట్టడం జరిగింది. ఇది ఇక ప్రాంతానికి ఇక అన్యాయం చేసేటువంటి దానికి శ్రీకారం చుట్టడం జరిగింది తెలుగుదేశం పార్టీ. కాబట్టి ఈరోజు అభివృద్ధి నిరోధకులుగా ఈరోజు నోటిఫికేషన్లకు చంద్రబాబు నాయుడు అడ్డం, ఈరోజు ఇంటి పట్టాలు ఇస్తామంటే చంద్రబాబు నాయుడు అడ్డం, ఈరోజు హైకోర్టు ఇస్తామంటే చంద్రబాబు నాయుడు అడ్డం. అన్ని విషయాలకు కూడా ఏ పనైనా చేయండి, రాయలసీమకు మాత్రం న్యాయం జరగకూడదు అనేటువంటి మొక్కబోని దీక్షతో, మామూలుగా మంచి జరగడానికి మొక్కబోని దీక్షతో పోరాటం చేస్తారు. కానీ ఈ ప్రాంతానికి అన్యాయం చేయడానికి కంకణం కట్టుకున్నటువంటి చంద్రబాబు నాయుడుకు తగిన గుణపాఠం చెప్పాల్సినటువంటి ఎన్నికగా ఈరోజు ఎన్నిక చూడాలి. ఎందుకంటే మేధావి వర్గం ఈరోజు అందరూ కూడా ఆలోచన చేయాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. గతంలో విద్యార్థులకు ఓట్లు ఉన్న వాటి విద్యార్థులను ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోదనేటువంటి నానుడు. కానీ జగనన్న వచ్చిన తర్వాత ఈరోజు విద్యార్థులకు అండగా నేనున్నా, నాకు ఓట్లు కాదు ఈ ప్రాంత అభివృద్ధి నాకు ముఖ్యమని చెప్పి కేవలం ఈ యొక్క సంవత్సరం మాత్రమే 8,000 కోట్ల రూపాయలు ఈరోజు స్కూల్స్కి పెట్టుబడి పెట్టడం జరిగింది. నాడు నేడు పేరుతో నిన్న కూడా ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఈరోజు ల్యాప్టాప్ ఇచ్చి బైజూస్తో టైఅప్ అయి అన్ని స్కూల్స్లో కూడా నాణ్యమైనటువంటి విద్య. ఎందుకంటే ప్రతి స్కూల్లో కూడా వెళ్ళండి, నేను అన్ని స్కూల్స్ కూడా తిరుగుతూ ఉన్నా. హెచ్ఎంసీ వెనకాల బ్లాక్ బోర్డు పెట్టింటారు, నోటీస్ బోర్డు పెట్టింటారు. దాంట్లో బీసీ మగపిల్లలు ఇంతమంది, బీసీ బాలికలు ఇంతమంది, ఎస్సీ ఇంతమంది, ఎస్టీ ఇంతమంది, మైనార్టీలు ఇంతమంది, ఓసీలు ఇంతమంది,
ఓసీ పిల్లలు చాలా తక్కువ పర్సెంటేజ్ ఉంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ పిల్లలు ఆ యొక్క పాఠశాలలో చదువుతూ ఉన్నారు. దానికి కూడా కార్పొరేట్ విద్యను అందించాలా, వాళ్ళు ఏం పాపం చేసినారని చెప్పి ఒక గొప్ప మానవత్వ దృక్పథంతో ఆలోచిస్తున్నటువంటి జగనన్న ఈరోజు స్కూల్స్లో టేబుల్స్, టాయిలెట్స్, ఫ్యాన్స్, ఎలక్ట్రికల్ అన్ని మౌలిక సదుపాయాలు కల్పించినటువంటి గొప్ప మానవతావాది జగనన్న. అట్లా ఈరోజు అన్ని రంగాల్ని కూడా సమప్రాతిపాదికన అభివృద్ధి చేస్తున్నటువంటి జగనన్నను దయచేసి ఆశీర్వదించండి అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ వాళ్ళందరికీ కూడా చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. కాబట్టి జగనన్న బలపరిచినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థినటువంటి నాకు 1వ ప్రాధాన్యత ఓటు వేసి ఆశీర్వదించండి. ఎందుకంటే ఏ ప్రభుత్వమైనా ఏ ముఖ్యమంత్రి అయినా వాళ్ళు కూడా మనుషులే, వాళ్ళకు ఒక ఉత్సాహం, వాళ్ళకు ఒక ఇన్స్పిరేషన్. ఎస్ అన్న మీరు అభివృద్ధి చేస్తానని మీకు అండగా నేనున్నా. ఎందుకంటే ప్రతి రీఫార్మ్స్ తీసుకొచ్చినప్పుడు కూడా ఈ దేశానికి కంప్యూటర్లు తెస్తే పివి నరసింహారావు కంప్యూటర్లు తీసుకొచ్చినప్పుడు కూడా ఇది మానవ వనరులు కలిగిన దేశము, మనుషులకు ఉపాధి కోల్పోయేటట్టుగా చేస్తాంది ప్రభుత్వం అని చెప్పి నిరసన వ్యక్తం చేశాం. కానీ ఈరోజు పాలు తాగే పిల్లోడు కూడా సెల్లు చూపించకపోతే పాలు తాగినటువంటి పరిస్థితి. అంటే రీఫార్మ్స్ ఎవరో ఒకరు పిల్లిమెల్లో ఎవరో ఒకరు గంట కట్టాలా, తద్వారా ఆ రీఫార్మ్స్ అనేది భవిష్యత్ తరాలకు ఉపయోగపడతాయి. గతంలో ట్రాక్టర్లు వచ్చినప్పుడు కూడా ఈ దేశానికి ఇది పశు సంపద కలిగిన దేశం, పశువులన్నింటినీ వధశాలలకు దోలాలని అని నిరసన వ్యక్తం చేశాను. ఈరోజు ట్రాక్టర్లు కానీ, కంప్యూటర్లు కానీ, సెల్ ఫోన్లు కానీ లేకపోతే ఈరోజు బ్రతికేటువంటి పరిస్థితి లేదు. అట్లాంటి రీఫార్మ్స్ను తీసుకొచ్చినప్పుడు ఎవరు కూడా దాని మీద నిరసన వ్యక్తం చేస్తారు. భవిష్యత్తులో అవే మనకు శ్రీరామ రక్ష. అట్లనే ఈరోజు రీఫార్మ్స్ పెద్ద ఎత్తున తెస్తూ ఉన్నారు. అక్కడక్కడ రీఫార్మ్స్ కారణంగా టీచర్లకు కూడా వాస్తవంగా కొంచెం సంఘర్షణకు గురవుతున్నటువంటి మాట వాస్తవమే. దాన్నన్నింటినీ కూడా క్రోడీకరించుకుంటూ తగ్గించుకుంటూ బెటర్ పిల్లలకు అందించేటువంటి ఆలోచనతో ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తూ ఉంది. ఈ ప్రభుత్వం యువతకు, ఈ ప్రభుత్వం ఉద్యోగులకు, ఈ ప్రభుత్వం టీచర్లకు, ఈ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల యొక్క సంక్షేమం 100% చేసేటువంటి దృక్పథంతో ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా చాలా చోట్ల సార్ సిపిఎస్ చేయలేదు కదా సార్, సిపిఎస్ 100% చేసే ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. గతంలో రాజస్థాన్ చేసింది కదా సార్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్లో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు గతంలో ఈ రాష్ట్రంలో కూడా చంద్రబాబు నాయుడు వాల్మీకుల్ని ఎస్టీలకు మారుస్తానని చెప్పి బిల్లు కేంద్రానికి పంపించారు. ఏమైంది? అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ కూడా చేస్తానని చెప్పి అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి పంపించారు. ఏమైంది? ఈరోజు చంద్రబాబు నాయుడు తరహాలో జగన్మోహన్ రెడ్డి గారు కంటి తుడుపు చర్యల్ని ఎక్కడ కూడా ఎంకరేజ్ చేయట్లే. ఎస్ మనం చేస్తామన్నాం. 600 106 ఆర్థికపరమైనది ఏదైనా మన మీద పన్నే ఆ భుజం నేను ఆనిచ్చి 100% చేస్తా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మేము 100% 100% హామీలు చెప్పామో దాంట్లో 98.44% మేనిఫెస్టోను అమలు చేసినటువంటి చరిత్ర కూడా జగన్మోహన్ రెడ్డి గారిదే. మేము మేనిఫెస్టోలో ఆడబెట్టినాం, మేము మాది ఆడనే ఉంది చూపిండి మేనిఫెస్టో డిలీట్ చేయడంలే. మేనిఫెస్టో మేము గర్వంగా గొప్పగా ఎస్ మా ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి తూచా తప్పకుండా చేస్తారు, మేము ఎక్కడ డిలీట్ చేయలే, కొట్టేయలే, తీసేయలే. సిపిఎస్ కూడా ఏదో కంటి తుడుపు చర్య మాదిరిగా ఇక్కడ మంత్రిమండలిలో ఆమోదించి శాసనసభలో బిల్లు పెట్టి కేంద్రానికి పంపించాము, ఇంకా మా చేతుల్లో ఏముందని అనట్లే. దాన్ని ఏదో తరహా అది ఎంతైనా ఆర్థిక ప్రయోజనం ఉన్నే దాన్ని మిందికేసుకొని కానీ 24 ఎన్నికల లోపల సిపిఎస్ చేసి వెళ్తాం. అదేవిధంగా ఆప్కాస్ గతంలో అవుట్సోర్సింగ్ ఏజెన్సీలన్నింటినీ కూడా రద్దు చేసి, ఎందుకంటే గతంలో అవుట్సోర్సింగ్ ఏజెన్సీలన్నీ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు నడుపుకున్నారు. ఎక్కడైనా ఉద్యోగికి ప్రతి నెల కూడా 1800 నుంచి 2300 రూపాయల వరకు డిడక్ట్ చేసి ఆ యొక్క ఉద్యోగికి జీతం ఇచ్చినారు. ఎక్కడైనా ఉద్యోగి తిరగబడితే ఆ యొక్క ఉద్యోగిని ఇంటికి పంపించి ఆ యొక్క ఉద్యోగాన్ని 2 లక్షలు 3 లక్షలకు యాలం పెట్టి అమ్ముకున్నటువంటి చరిత్ర గతంలో తెలుగుదేశం పార్టీ నాయకులు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆప్కాస్ అని చెప్పి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి అందరినీ కూడా ఆ కార్పొరేషన్ కిందకి తీసుకొచ్చి టెన్షన్గా వాళ్ళకు ఉద్యోగాన్ని టెన్షన్గా జీతం ఇస్తూ వాళ్ళకు ఉద్యోగ భద్రతను కల్పించినటువంటి గొప్ప ప్రభుత్వం కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఎందుకంటే అది మేము మేనిఫెస్టోలో పెట్టాం కాబట్టి చేశాం. అదేవిధంగా సిపిఎస్, అదేవిధంగా మినిమం టైం స్కేల్, అదేవిధంగా రెగ్యులరైజేషన్ చేయాల్సినటువంటి ఈ 3 కూడా పెండింగ్ ఉన్నాయి. ఈ 3 మీద కూడా ఎక్సర్సైజ్ జరుగుతుంది. ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ కూడా పంపించడం జరిగింది. కేజీబీవీల్ని మాత్రం, ఎందుకంటే 60-40 కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించింది కాబట్టి అది కూడా కేంద్ర ప్రభుత్వానికి ఈరోజు ప్రభుత్వం రాసి పంపించింది. దానిని కూడా మినిమం టైం స్కేల్ కిందకి తీసుకొచ్చేటువంటి ఆలోచనతో ఈ ప్రభుత్వం ఉంది. ఏదైతే 100 చెప్పాం 100కు 100 చేసే 24 ఎన్నికలకు వెళ్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా స్పష్టంగా తెలియజేసుకుంటూ, ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే కూడా దయచేసి సంప్రదించండి. ఉన్న రోడ్లు ఎక్కినంత మాత్రాన ఉపయోగం లే. ప్రభుత్వం సంప్రదిస్తే 100% ఈ ప్రభుత్వం చేయడానికి సంసిద్ధంగా ఉంది. ఏదైనా మా దృష్టికి తీసుకురండి. మేము, మా ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్సీలు ఉన్నారు, మా జిల్లా అధ్యక్షులు ఉన్నారు, మా ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది, చిత్తశుద్ధి కలిగినటువంటి ప్రభుత్వం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ
ఇంకా ఏమైనా ఉంటే కూడా ఎక్కడెక్కడైనా, ఎందుకంటే ఫీల్డ్లో క్షేత్రస్థాయిలో ఇబ్బందులు ఎదురైతే కూడా అవి మా ప్రజాప్రతినిధులు, మా పార్టీ ఎమ్మెల్యేల దృష్టికి, మా పార్టీ ఎంపీల దృష్టికి తీసుకొస్తే కూడా 100% కూడా కలిసికట్టుగా మేమంతా కూడా దానిని మెటీరియలైజ్ చేస్తాం. మెటీరియలైజ్ అవుతా ఉందనే దానికి కూడా ఇంతకుముందు కాంట్రాక్ట్ లెక్చరర్స్ కావచ్చు, ఎయిడెడ్ కావచ్చు, డీడీఓ ఫెసిలిటీస్ కావచ్చు, ఇట్లా చేసుకుంటూ వెళ్తున్నాం. భవిష్యత్తులో కూడా చేస్తాం. ఈ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం, ఈ ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయ పక్షపాత ప్రభుత్వం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ 1/7/2023 12వ పిఆర్సీ ప్రారంభమవుతుంది. మొన్న ఎక్కడైనా పిఆర్సీలో కూడా నష్టం జరిగితే కూడా భవిష్యత్తులో, ఎందుకంటే 80% కామన్ ప్రజలు ఉన్నారు. ప్రియారిటీ వైజ్ ఆలోచన చేసినప్పుడు 20 నెలల పాటు కరోనా రావడం కారణంగా 4 గోడల మధ్య మగ్గిపోవడంతో ఐఆర్ ఇచ్చినటువంటి ఐఆర్లో కొంత కోరతకు గురైనటువంటి మాట కూడా వాస్తవం. 12వ ఐఆర్ కూడా ఈ ప్రభుత్వమే, ఇదే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో తీసుకోబోతున్నాం. మెరుగైనటువంటి పిఆర్సీ, మంచి పిఆర్సీ కూడా ఈ ప్రభుత్వం, ఇదే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఇవ్వడానికి కూడా ఈ ప్రభుత్వం సంసిద్ధంగా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, నాకు అవకాశం కల్పించినటువంటి మా జిల్లా అధ్యక్షుడు పైలా నరసింహయ్య గారికి, అదేవిధంగా మా యొక్క ఎన్నికల ఇన్ఛార్జ్ అయినటువంటి గౌరవనీయులు పెద్దలు ఎమ్మెల్సీ గారు అయినటువంటి శివరామరెడ్డి అన్న గారికి, అదేవిధంగా నా మిత్రుడు రాజగోపాల్ అన్నకు, అదేవిధంగా పిఆర్టీ జిల్లా అధ్యక్షులు విష్ణు అన్న గారికి, అదేవిధంగా మా వైఎస్ఆర్టీఎఫ్ రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షులు అశోక్ అన్నకు, అదేవిధంగా పురుషోత్తమ్ అన్నకు, అదేవిధంగా నాతోటి వైఎస్ఆర్ మా ఇన్ఛార్జ్ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నా. ఇంకేమైనా అడిగితే కూడా చెప్తాను. ప్రతి ఒక్క కాలేజీలో టైం స్కేల్ కొన్ని ఏండ్ల నుంచి పనిచేస్తారు. వాళ్ళకి చాలని జీతాలతో పనిచేస్తున్నారు. ఇప్పటికి కూడా 5,000 3,000తో చేస్తున్నారు టైం స్కేల్. నేను ఇంతకుముందు చెప్పాను, మేము ఏదైతే చెప్పామో మేము 3 పెండింగ్ ఉన్నాయని చెప్పా. సిపిఎస్ 98.44% అమలు చేశాం. సిపిఎస్ఏ ఒకటి, తర్వాత మినిమం టైం స్కేల్ ఒకటి. మినిమం టైం స్కేల్ కూడా చెప్పా 40-60 ఉంది, అది కేంద్ర ప్రభుత్వానికి పంపించాం. పూర్తి 100 రూపాయలు మేమే జీతం ఇస్తాను అనుకో రాష్ట్ర ప్రభుత్వం, ఎవరిని అడగాల్సిన అవసరం లేదు, మనమే చేసేయచ్చు. కేంద్రము రాష్ట్రము 60-40 రేషియో ఉన్నప్పుడు వాళ్ళ అనుమతి లేదు, మనం చేయడానికి లేదు. అవకాశం తీసుకొచ్చినామని చెప్పిన మినిమం టైం స్కేల్, ఆబ్లిక్ రెగ్యులరేషన్ అవి కూడా 100% అయిపోతాయి. ఇప్పుడు నేను చెప్పిన అవుట్సోర్సింగ్ చెప్పిన, ఎయిడెడ్ డోలో చెప్పిన, జనరల్ టీచర్స్కి 60 నుంచి 62 సంవత్సరాలు పెంచిన అన్నీ కూడా చేసుకుంటారు. రాబో శాసనమండలి ఎన్నికల్లో మనకి పశ్చిమ రాయలసీమ నుంచి గ్రాడ్యుయేట్స్ అభ్యర్థిగా శ్రీ వెన్నపూస రవీంద్రరెడ్డి గారు, టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా శ్రీ ఎంవి రామచంద్రారెడ్డి గారు పోటీ చేస్తున్నారు. మరి ఈ ప్రభుత్వం విద్యారంగానికి, వైద్య రంగానికి ఇస్తున్నటువంటి కృషిని, తోడ్పాటును దృష్టిలో ఉంచుకొని పిఆర్టీ రాష్ట్ర సంఘము పిలుపు మేరకు వీరికి మద్దతు ఇవ్వడం జరుగుతోంది. అంతేకాక ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఉద్యోగులకు ప్రభుత్వానికి మధ్య అనుసంధానకర్తలుగా ఉంటారన్నటువంటి ఉద్దేశం ఉంది. కాబట్టి పిఆర్టీతో పాటు వైఎస్ఆర్టీఎఫ్ ఇతర 36 ఉపాధ్యాయ సంఘాలు వీరికి మద్దతు ప్రకటిస్తున్నాయి. కాబట్టి ఈ ఎన్రోల్మెంట్లో కూడా మరి అన్ని ఉపాధ్యాయ సంఘాలు కలిసి మంచి చేశాయి. రాబో ఎన్నికల్లో కూడా వీరికి మద్దతు ఇచ్చి ప్రభుత్వానికి, ఉపాధ్యాయులకు మధ్య అనుసంధానకర్తలుగా ఉండి ఈ రోజున ఉపాధ్యాయ సమస్యలను తీరుస్తారన్న నమ్మకం ఉంది. కాబట్టి మేము 36 ఉపాధ్యాయ సంఘాలన్నీ కూడా మద్దతు రవీంద్రరెడ్డి గారికి, రామచంద్రారెడ్డి గారికి ప్రకటించడం జరిగింది. కావున రాబో శాసనమండలి ఎన్నికల్లో మరి వీరి ఇద్దరికీ కూడా ఓట్లు వేసి గెలిపించాలి పిఆర్టీ అనంతపురం జిల్లా శాఖ పక్షాన కోరుచున్నాం. ముందుగా పెద్దలకు నమస్కారం, అదేవిధంగా విలేకరులకు కూడా. ఈరోజు శ్రీ వై జగన్మోహన్ గారి యొక్క నాయకత్వంలో రాష్ట్రం సుభిక్షంగా ఉంది. మరొకసారి రాష్ట్రం ఇంతకంటే ముందుకు వెళ్ళాలంటే మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉంది. దాని ముందు జరిగే ఈ సెమీఫైనల్ లాంటి ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీలు అయితేనేమి, టీచర్స్ ఎమ్మెల్సీలు అయితేనేమి, వీటిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల్ని గెలిపించుకోవాల్సిన అవసరం ఈ రాష్ట్ర ప్రజలకు ఎంతైనా ఉంది, ఏ ప్రాంతమైనా కానీ. మరి రాయలసీమ ప్రాంతంలో సౌమ్యుడు మంచి వ్యక్తి అయినటువంటి వెన్నపూస రవీంద్రరెడ్డి గారు, అదేవిధంగా రామరెడ్డి గారు ఈ పశ్చిమ రాయలసీమ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పార్టీ బలపరుస్తూ ఉంది. పార్టీతో పాటు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా, అంటే మేధావర్గం, విద్యార్థి లోకం, నిరుద్యోగులు అందరూ కూడా బలపరుస్తున్నారు. కాబట్టి
ప్రతి ఒక్కరూ ఈ రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా ఆయనకి మద్దతు తెలిపి గతంలో 2019 ముందు వెన్నపూస గోపారెడ్డి గారిని గెలిపించి 2019 ఎలక్షన్లలో ఒక పార్టీకి ఎన్నపూసగా అంటే ఒక వెన్నెముకగా నిలబెట్టారు. అదేవిధంగా ఇప్పుడు కూడా రాబోయే ఎన్నికలకి మరి అదే కుటుంబం నుంచి వెన్నపూస రవిరెడ్డి గారు ఎలక్షన్ నిలబడుతున్నారు. మరొకసారి అన్నని గెలిపించుకుంటే పార్టీకి ఎన్నెముకగా నిలబడడానికి ఎక్కువ అవకాశం ఉంది. అదే సంకేతాన్ని ప్రజలు ఇస్తారని మేము భావిస్తున్నాం. తప్పకుండా ప్రజల మద్దతు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది, జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి 3 రాజధానుల విషయంలో రాయలసీమ అభివృద్ధి చేయడానికి కంకణం కట్టుకున్నాడు. రాయలసీమ అభివృద్ధి చెందాలంటే జగన్మోహన్ రెడ్డి గారు మరి ముఖ్యమంత్రి కావాలా, ఎమ్మెల్సీగా రవీంద్రనాథ్ గెలవాలని చెప్పేసి మేము కోరుకుంటూ ప్రజలందరూ కూడా మద్దతు ఇవ్వాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఇట్లా